బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో వేంచేసినటువంటి అష్టలక్ష్మి వైభవం విజయదశమి వేడుకలను పురస్కరించుకొని గత కొన్ని సంవత్సరాలుగా సీతారామస్వామి మందిరంలో చేస్తున్నటువంటి ఈ అష్టలక్ష్మి వైభవంలో 5వ రోజు గజలక్ష్మి అలంకారం ఉభయకర్తలుగా పచ్చిపులుసు శ్రీరాములు శ్రీమతి అనసూయమ్మ శ్రీనివాసరావు శ్రీమతి సాయి లక్ష్మి గారు ఉంటూ నెల్లూరు పుర ప్రజలందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఉదయం అభిషేకం ధనలక్ష్మి హోమ నిర్వహించి సాయంత్రం కుంకుమ పూజ అష్టలక్ష్మి వైభవం ఘనంగా నిర్వహించారు. సీతారామస్వామి మందిర కమిటీ ఆధ్వర్యంలో పార్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది. కావున మిత్రులు సోదరులు సోదరీమణులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి కృపా కటాక్షాలు అష్టలక్ష్మిల ఆశీర్వాదాలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అప్పల సత్యం, గౌరవ అధ్యక్షులు తాత వెంకట కిషోర్, సెక్రటరీ సోమశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ తన్నీరు మస్తాన్రావు, జాయింట్ సెక్రటరీ అమర మోహన్ రావు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. నా పేరు అమర మోహన్ రావు, సహాయ కార్యదర్శిగా దేవస్థానంలో పనిచేస్తున్నాను. బాలాజీనగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో నవరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో అష్టలక్ష్మి కూటం నెల్లూరు నగరంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా అష్టలక్ష్మి కూటం జరుగుతుంది. మరి మొట్టమొదటి రోజు అంటే 3వ తేదీ బాల త్రిపుర సుందరి ఆ జగన్మాత వాళ్ళ పుట్టింటి నుంచి ఆ తల్లి పురవీధుల్లో తిరుగుతూ రథం మీద ఆ జగన్మాత దేవస్థానానికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆ కార్యక్రమం జరిగింది. తర్వాత 9, 10, 24 మహా సరస్వతి అలంకారంలో జగన్మాత ఉన్నతాసనం పైన కూర్చొని ఉంటుంది. ఆ తల్లికి జరిగే పూజల్లో పేనాలు, పెన్సిళ్ళు, పుస్తకాలు ఇవన్నీ కూడా జగన్మాత ముందు పెట్టి ఒక రోజంతా ఆ తల్లి దగ్గర పూజలు చేసి చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ పేనాలు, పెన్సిళ్ళు, ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా జగన్మాత యొక్క ఆశీర్వాదంతో వీళ్ళందరి పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇవ్వబడును. ఆ తల్లి ఆశీర్వాదంతో వాళ్ళ చదువులు ఉన్నత స్థాయికి పోతాయని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 11వ తేదీ మహాకాళి అలంకారం రోజు కన్య పూజలు జరుగుతున్నాయి. ఈ కన్య పూజల్లో సుమారు 9 మంది కన్యలు కూర్చుంటున్నారు. వారు వాళ్ళ పుట్టింటి నుంచి వాళ్ళు గుర్రాల మీద, కార్లల్లో, అనేక రకం బండ్లల్లో వాళ్ళందరూ కూడా కన్యలందరూ కూడా దేవస్థానానికి రావటం జరుగుతుంది. వారు మా దేవస్థానం ఆర్చి దగ్గరికి వచ్చిన తర్వాత దేవస్థానం యొక్క మర్యాదలతో, మేళతాళాలతో వారిని గౌరవిస్తూ ఆహ్వానించుకొని దేవస్థానానికి పిలుచుకొని వస్తాము. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ సీతాదేవి ఆ కన్యలందరికీ కూడా, ఆ పిల్లలందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యములు, చదువులు, ఉద్యోగాలు అన్నీ కూడా ఆ జగన్మాత సమకూర్చమని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై సీతారాం. జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి మందిరం, బాలాజీనగర్. ప్రతి సంవత్సరంలాగే మా గుడిలో ఈ సంవత్సరం కూడా 20వ దేవి శవన్నవరాత్రుల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 5 రోజులుగా జరుగుతున్నాయి. 4 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు 5వ రోజుకి మనం ప్రవేశించాము. 7/10/2024 పంచమి తిథి నాడు అమ్మవారిని శ్రీ పార్వతీ అలంకారంలో మనం పూజించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి అమ్మవారిని అభిషేకాలు, అలాగే లక్ష్మీ హోమం జరుపుకున్నాం. ఇప్పుడు సాయంకాలం పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎంతో ఘనంగా, వైభవంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మా సీతారామస్వామి మందిరంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా ఉభయకర్తలుగా శ్రీ పచ్చిపులుసు శ్రీరాములు గారు, అలాగే వారి శ్రీమతి అనసూయమ్మ గారు, వారి అబ్బాయి శ్రీనివాసరావు, శ్రీమతి సాయి లక్ష్మి గారు, అలాగే శ్రీ వెంకట ఆనంద కిషోర్ గారు, శ్రీమతి శ్వేతా గారు వ్యవహరిస్తున్నారండి. వారికి ఆ శ్రీరామచంద్ర ప్రభు, సీతాదేవి ఎల్లవేళలా వాళ్ళని
ఆశీర్వదించి వాళ్ళు ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. భక్తులు కూడా మా మందిరానికి విచ్చేసి మా పూజా కార్యక్రమాలు తిలకించి అమ్మవారి ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.